నమస్కారం అండి. నల్లదమయంతుల కథలో 5వ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులందరూ తమ తమ నివాసాల నుండి వచ్చి తమకై కేటాయించబడిన సింహాసనాలపై ఆసీనులయ్యారు. సభ యావత్తు స్వయంవరానికి వచ్చిన రాకుమారులతో పురజనులతో నిండిపోయింది. అంతలో ఆ స్వయంవర సభా మంటపంలోకి దమయంతి ప్రవేశించింది. అపురూప సౌందర్య రాశి అయిన దమయంతిని చూసిన రాకుమారులు తమను తాము మరచిపోయారు. సర్వాలంకార శోభిత అయిన దమయంతి సాక్షాత్తు రతీదేవినే మరిపించుచున్నది. ఆమె కాలి అందెలు గల్లు గల్లుమని మ్రోగుతుండగా రాకుమారుల మనసులు జల్లు జల్లుమంటున్నవి. బహు చమత్కారి అయిన ఒక ఇష్టసఖి దమయంతి తోడుకుని ఒక్కొక్క రాకుమారుని యొక్క గుణగణాలను, రూపలావణ్య విశేషాలను, పరాక్రమాన్ని వర్ణించసాగింది. తన క్రీగంట ఒక్కొక్క రాకుమారుని చూస్తూ దమయంతి ముందుకు సాగుతూ ఒకచోట చిత్తరువు వలె అడుగు ముందుకు పడక నిలిచిపోయింది. కారణం, అక్కడ నలుని రూపంలో నలుని లాగే వేషభూషణలతో 5 రాకుమారులు ఆసీనులై ఉన్నారు. వారిని చూసి దమయంతి తీవ్ర విభ్రమకు లోనైంది. వారిలో అసలు నలుడు ఎవరో గుర్తుపట్టలేని ఆమె మనసులో అలజడి మొదలైంది. 5 అచ్చంగా నలునిలాగే ఉండడంతో ఆమె ఖిన్నురాలైంది. ఏమి చేయాలో పాలుపోని సందిగ్ధ స్థితిలో కొంత తడవు అలా ఉండిపోయింది. అంతలోనే బాహ్యస్మృతి తెచ్చుకొని ఇది తనకు ఆ దిక్పాలురు పెట్టిన పరీక్షగా భావించి ఈ పరీక్షలో నెగ్గి నలుని పట్ల తనకున్న ప్రేమను సత్యమైనదని సమస్త లోకాలకు చాటాలని మనసులో నిశ్చయించుకుంది. వెనువెంటనే 2 చేతులు జోడించి దేవతలను ఇలా ప్రార్థించింది. ఓ దేవతలారా, నేను హంస ముఖతః నలుని యొక్క గుణగణాలను, రూపలావణ్య విశేషాలను, పరాక్రమాన్ని గురించి విని ఆయననే నేను నా పతిగా భావించుచున్నాను. నా మనస వాచ నేను ఆ నలుని మాత్రమే కోరుకుంటున్నాను. ఆయన తప్ప మరొకరిని నా పతిగా ఊహించుకోలేకున్నాను. కావున ఓ దేవతలారా, నలుని ఆరాధనే నా వ్రతం. ఆయన పట్ల నాకున్న అనురాగం స్వచ్ఛమైనది, సత్యమైనదైన ఎడల మీలో అసలు నలుడు ఎవరో తెలుసుకునే శక్తిని నాకు అనుగ్రహించండి. ఈ ఆపద నుండి నన్ను కాపాడండి. దిక్పాలకులారా, మీ రూపాలను దృగోచరం చెయ్యండి. అందువల్ల నా మానస చోరుడైన ఆ నలుని నేను గుర్తించగలను. దయచేసి నన్ను కరుణించండి అంటూ ప్రార్థించింది. దమయంతి ప్రార్థనను, ఆర్తిని విన్న దేవతలు ఆమె దృఢ నిశ్చయం నిజమై ప్రేమ, ఆత్మశుద్ధి, నలునియందు అనురక్తిని గ్రహించి దేవతలకు మనుషులకు మధ్య తేడాను తెలుసుకునే శక్తిని ప్రసాదించారు. చెమట పట్టకపోవడం, రెపపాటు లేకపోవడం, వారు ధరించిన పూలమాల వాడకపోవడం, వారి పాదాలు నేలను తాకకపోవడం, వారి నీడ నేలపై పడకపోవడం మొదలైనవి దేవతా లక్షణాలు. నలుడు కనురెప్పలు వేయడం, అతని శరీరానికి చెమట పట్టడం, ఆయన ధరించిన పూమాల వాడిపోవడం, అతని పాదాలను నేలను తాకుతూ ఉండడం, నలుని నీడ నేలపై పడడం వంటి లక్షణాలను గమనించిన దమయంతి ఆయనే నలుడని నిశ్చయించుకొని తన చేతిలోని వరమాలను ఆ నలమహారాజు మెడలో అలంకరించింది. అంతట దేవతలు, మహర్షులు ఆ నలదమయంతులను మనసారా ఆశీర్వదించారు. స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు ఆ నూతన దంపతులను అభినందించారు. దమయంతి తన మెడలో వరమాల వేయగానే నలమహారాజు ఆనందాతిశయంతో, ఇష్టసఖి, నీ ఎదుట దేవతలు ఉన్నప్పటికీ నీవు నన్నే వరించావు. నీకు నా ధన్యవాదాలు. నీవు ప్రేమ విజేతవు. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ పంచభూతాల సాక్షిగా శపథం చేస్తున్నాను అని నొక్కి వక్కాణించాడు. మిగిలిన వృత్తాంతం తరువాతి భాగంలో సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.